నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే మగధా న్యూస్ అందివ్వబోతున్న ఒక బ్రేకింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే రెండు రాష్ట్రాల గురించి, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి తమిళనాడు గురించి. మొన్న జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత యూనియన్ టెరిటరీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో జరిగిన అనేక పరిస్థితులు, పరిణామాలు, అగచాట్లు అన్నీ చూసాం. మొత్తానికి అందరి కాన్సన్ట్రేషన్ కూడా వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు మీద ఉంది. తమిళనాడులో మొన్న విజయ్ ప్రమాణ స్వీకారం తరువాత ఒక రకంగా సద్దుమణిగింది పరిస్థితి. బట్ అయితే అది అలాగే ఉంటుందా, లేదంటే ఇంకేదైనా మెలికలు, ఇంకేదైనా పొగలు రాజేసుకోబోతున్నాయా తమిళనాడులో? దానికి సంబంధించిన ఒక కీలకమైన సమాచారం చెప్పబోతున్నాను. దాంతోపాటుగా ముందుగా ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో రెజీమ్ చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. కొత్త గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాయి, పర్టికులర్గా ఈ రెండు రాష్ట్రాలు శరాఘాతంగా ఉన్నాయి భారతదేశానికి అని మనం గతంలో కూడా మాట్లాడిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న కోణంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక విషయాలు మాట్లాడదాం. ఇదే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, మొదటి సంతకం దేన్ని నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అని మొన్న మధ్యనే మనం చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా బోర్డర్గా బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఉన్న 2000 కిలోమీటర్ల దూరంలో 250 కిలోమీటర్లు కంచె లేని ప్రదేశం ఏదైతే ఉందో దానికి ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇది ప్రధానం. నెంబర్ 2, అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ జరగాలి. ఆ క్లీన్ అనేది ఏంటంటే రౌడీల క్లీన్ అనమాట. రౌడీల క్లీన్ చేసేసి అభివృద్ధి అనే గ్రీన్ని అక్కడ నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా అనేక దేవాలయాలు కూల్చివేతలు, అక్కడ అకృత్యాలు, ఇంకా అనేకం చాలా ఉన్నాయి అన్నమాట. కొన్ని ప్రదేశాల్లో ఎంతమందిని అసలు మట్టు పెట్టేశారు, మనుషులు లేకుండా చేశారు. ఫస్ట్ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ తీయాలి. ఇవన్నీ కూడా ఒక బలంగా ఉన్న సమస్యలు ఇదే వెస్ట్ బెంగాల్లో. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో ఒక సొరంగం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఈ సొరంగానికి సంబంధించి నిజానికి 2024లోనే ఈ సొరంగం బయటపడింది. అదేంటి అంటే 24th నార్త్ పరగణాస్లోని కుల్తాలీలో ఉన్న సద్దాం సర్దార్ అతడి పేరు. అయితే అతడు ఈ నకిలీ బంగారు విగ్రహాలు చేస్తాడు అనేది ఉంది ఇతడి మీద. సో పోలీసులు వచ్చినప్పుడు అతడు తప్పించుకోవడానికి తన ఇంటి నుంచి తన ఇంటి వెనుకున్న కాలువలోకి ఒక 40 మీటర్ల సొరంగం తవ్వుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ సొరంగం ఒక మత్లా నది వరకు వెళుతుంది. ఏదైతే అతను తవ్వుకున్నాడో ఆ నది వరకే తవ్వాడు. వెనుకున్న కాలువ వరకు మాత్రమే 40 మీటర్లు తవ్వాడు. ఆ కాలువ దగ్గర నుంచి నది వరకు వెళ్ళగలిగే అవకాశం ఉందన్నమాట. మత్లా నది దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే పోలీసులు ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు తప్పించుకోవడానికి అనువుగా తన ఇంటి వెనుకున్న కాలువ దగ్గరికి చక్కగా సొరంగం తవ్వుకున్నాడు. దీని మీద ఇది బంగ్లాదేశ్ వరకు సొరంగం ఉందని, ఇది అనేక రకాల అకృత్యాలు అన్నారు. నిజానికి అది కాదు. ఇది గనక బయటకు వచ్చిందంటే ఇది దేశ భద్రతకి చాలా పెద్ద విఘాతం. ఇది కూడా 2024లో వచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఆ విషయాన్ని వెస్ట్ బెంగాల్లో ప్రజలు కూడా భయకంపితులు అయ్యారు ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత. కాబట్టే ఒక రకంగా బీజేపీకి అవుట్రెట్ గా బీజేపీ పక్షాన అక్కడ ప్రజలు నిలబడ్డారు. రైట్, ఇదొక విషయం. కానీ నిజానికి వీటితో పాటు జరిగిన సహజ వనరుల్ని చేతిలో పెట్టుకుని అత్త అల్లుడు చేసిన అకృత్యాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మమతా బెనర్జీ మేనల్లుడుగా ఉన్న అభిషేక్ బెనర్జీ ఇద్దరూ కలిసి వెస్ట్ బెంగాల్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఎలా తమ చేతుల్లో పెట్టుకున్నారు, మొత్తం దేశాన్ని ఎలా చేతులు దాటించేశారు, దేశాన్ని ఎలా దాటించేశారు, మొత్తం బంగ్లాదేశ్ సంపదను అంతా కూడా ఎలా ఊడ్చేశారు, దీనికి సంబంధించిన విషయాలు తెలియాలి. అది నేను చెప్పబోతున్నాను. అదే ఏంటి అంటే అసన్సోల్ సమీపంలో, కలకత్తా దగ్గరలో ఉన్న అసన్సోల్ సమీపంలో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, బొగ్గు గనులు ఏవైతే ఉంటాయో ఆ బొగ్గు గనుల దగ్గర వీళ్ళు గత కొన్నేళ్లుగా కాపలా కాసినట్టుగానే కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళ చేతుల్లోనే ఈ బొగ్గు గనులు నడుస్తున్నాయి. అత్యంత ప్రధానమైన ఆర్థిక వనరు వెస్ట్ బెంగాల్కి బొగ్గు గనులు. ఈ బొగ్గు గనులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు చేసిన అకృత్యాలు ఏంటి అంటే మొత్తం టోల్ గేట్స్ అన్నింటినీ కూడా వీళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అర్ధరాత్రి అంటే పగలంతా లీగల్ గా పని నడుస్తూ ఉంటుంది, రాత్రి అవగానే ఇల్లీగల్ పని నడుస్తుంది. ఆ టైంలో మొత్తం టోల్ గేట్స్ అన్ని కూడా వీళ్ళు తెరుచుకోమంటే తెరుచుకోవాలి, క్లోజ్ అంటే క్లోజ్ అవ్వాలి. అలా రోడ్డు మార్గం ద్వారా వీలైతే స్పెషల్ ఎస్కార్ట్ను కూడా పెట్టుకొని దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు, పోర్ట్స్ వరకు తీసుకువెళ్తారు. ఒక నౌకాశ్రమాలను కూడా వీళ్ళ కబంధ హస్తాల్లో, వీళ్ళ కనుసన్నల్లోనే అక్కడ నౌకాశ్రమాలు పనిచేస్తాయి. మొత్తం ఇదంతా రౌడీలందరూ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు కూడా ఈ రౌడీలు పనిచేస్తూ ఉంటారు. ఈ నౌకాశ్రయాల ద్వారా ఈ బొగ్గుని దాదాపుగా ప్రతిరోజు ఎవ్రీడే 1000 లారీల బొగ్గుని తరలిస్తూ ఉంటారు ఈ నౌకాశ్రయాల ద్వారా. ఎక్కడికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి, యూరప్ కి కూడా ఈ బొగ్గంతా తరలించేస్తున్నారు.
ఇది రాష్ట్ర ఖజానా లెక్కల్లో ఉండదు, ఇంకా ఏ ప్రభుత్వ లెక్కల్లోనూ ఉండదు, ఏ అధికారి దగ్గర ఒక రాత రాసుకోవడానికి కూడా ఉండదు. నిజానికి ఒక స్మగ్లింగ్, ఒక మాఫియా, మొత్తం ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేసే వాళ్ళు ఎలాంటి పనులు అయితే చేస్తారో ప్రభుత్వంలో ఉన్నవాళ్లే చేస్తే ఇంకా లీగల్ గా అవుట్రెడ్ గా పోలీస్ ఎస్కార్ట్స్ మధ్యలో దీనిని ఇల్లీగల్ వ్యాపారం, అవినీతి వ్యాపారం, ఇంత దౌర్జన్యమైన వ్యాపారం చేయొచ్చు అన్నమాట. నిజానికి నేను ఈ విషయం చెబితే మీ అందరికీ గుర్తు రావాలి, సీజ్ ద ఫైర్ అన్న వర్డ్ గుర్తు రావాలి. సేమ్ రేషన్ బియ్యం, పేదలకు పంచే రేషన్ బియ్యాన్ని ఇలాగే అక్రమంగా తరలించారు అని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక భయంకరమైన విషయం, దానికి సంబంధించి బయటపడ్డ నిజాలు. బట్ ఆ తర్వాత అది ఏ టర్న్ అయింది, ఏం జరిగింది అనేది మరి బయటికి రాలేదు. కానీ బట్ అలాంటిదే అన్నమాట, అలాంటిదే. కానీ ఈ బొగ్గుది మాత్రం లెక్కలకి అంచనాలకి మించి ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు లెక్కలు వేస్తుంటే నిజంగా ఆఫీసర్లకి, ఢిల్లీలో ఉన్న అధికారులకి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. దాదాపుగా 6 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు లెక్కలు బయటకు వస్తున్నాయి. అతి త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద పూర్తి డీటెయిల్స్ వెలువరించే అవకాశాలు కనబడుతున్నాయి. 2024లో దీనికి సంబంధించి కదిలించడానికి కేంద్ర నిఘా సంస్థలు వెళ్ళినప్పుడు, లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్ళినప్పుడు కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. 2025 ఆ ప్రాంతంలో కూడా వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ, అలాగే అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీ, ఇద్దరి మీద కూడా కేసు ఫైల్ అయింది. వీళ్ళు ఏ దేశాల్లో ఈ అక్రమ సంపాదన అంతటిని కూడా మనీ లాండరింగ్ చేసి ఏ దేశాల్లో వీళ్ళ ఆస్తులని పెంపొందించుకున్నారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బ్యాంకుల్లో నింపి పెట్టుకున్నారు, ఎంతెంత డబ్బు చేతులు దాటింది, దేశం దాటింది. బొగ్గుని ఎలా వీళ్ళ యథేచ్ఛగా ఒక రకంగా అదొక వాళ్ళ దేశంగా ఎలా మలుచుకున్నారు. ఇది మా దేశం, మేము మాత్రమే ఇక్కడ చేయాలి, ఇంకెవ్వరు రావడానికి వీల్లేదు అనే దాంట్లో ఎందుకు మమతా బెనర్జీ అసలు కుర్చీని కూడా నేను వదలను అని చివరి నిమిషం వరకు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా మమతా బెనర్జీ ఎందుకు అంత సీరియస్ గా, ఎందుకు అంత ఆవేశంగా ఆవిడ అల్లాడిపోయారో ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ బయటకు వస్తుంటే 6 లక్షల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ అంటే దేశంలోనే ఇప్పటి వరకు ఎవరు కని విని ఎరుగని అతి పెద్ద స్కామ్ గా దీన్ని అభివర్ణించవచ్చు. అది కూడా వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఒక మహిళా సీఎం ఉన్న చోటు జరిగిన ఈ అకృత్యం ఏదైతే ఉందో ఇది త్వరలో ఈడీ అండ్ సిబిఐ బయట పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీని గురించి రాసి పెట్టుకోండి. సరిగ్గా 4 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ డేటా కూడా పూర్తిగా అందరికీ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టాయి. ఇది అతి పెద్ద దారుణమైన పరిస్థితి. ఒకవేళ ఇదే బయటకు వచ్చి ఆఫీసర్లు ఎవరైనా సరే అప్రూవల్ గా మారారు అంటే గనక మరి మాజీ సీఎం కటకటాల పాలవ్వక తప్పదేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే 6 లక్షల కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. అదంతా వెస్ట్ బెంగాల్ సొమ్ము, వెస్ట్ బెంగాల్ సహజ వనరులు అవంతా కూడా. సో ఈ విధంగా తనకు కుటుంబం లేదు, తనకు పెళ్లి లేదు అంటూ తను సింగిల్ ఉమెన్ గా ఒక పవర్ఫుల్ అండ్ లయన్ లాగా చూపించిన మమతా బెనర్జీ తన మేనల్లుడికి ద్వారా దోచిపెట్టినా మరి ఇంత సంపాదన ఏం చేసుకుందాం అనుకున్నారో తెలియదు. కానీ ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఒక కీలక అప్డేట్. కేంద్రం దీని మీద వడివడిగా అడుగులు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదొకటి. ఇక నెంబర్ 2 అదే తమిళనాడు. తమిళనాడులో అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయి. నిన్న మనం చూసాం అసెంబ్లీలో విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న ఆయన పెద్ద సభ ఏర్పాటు చేసుకుని నెహ్రూ స్టేడియంలో ఆయన అక్కడ కూడా సభ ఏర్పాటు చేసుకున్నారు. ఇక కోలాహలంగా జరిగింది. ఆ తరువాత నిన్న అసలు ఎవరు ఊహించని విధంగా ఆయనకి మద్దతు ఇచ్చిన పార్టీలతో పాటుగా ఆయన ప్రత్యర్థి పార్టీ, ఆయన ఎవరి ఓట్లయితే చీల్చారో, ఎవరి మీద అయితే యుద్ధం చేశారో, ఎవరు వాళ్ళు, డిఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి స్వయంగా శాలువా కప్పి ఆయనకి బొకే ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని విజయ్ రావడం నిజంగానే దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఈ విధంగా అయితే చేస్తుండడు. బట్ ఆయన స్ట్రాటజీ ఏంటో, ఎందుకు అలా చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే స్టాలిన్ అసెంబ్లీకి వెళ్లేలాంటి పరిస్థితి లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన విషస్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇంటికే ఆ ఒబీడియన్స్ ని తను కనబరిచిన విధానం ఉంది కదా. బట్ దట్స్ గ్రేట్. విజయ్ చూపించిన అది రాజకీయం వేరు, ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు వేరు, అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తమిళులు. ఆ ఫ్రెండ్షిప్ ఇది ముందుకు వెళ్ళగలగాలి. బట్ అది మాత్రం గ్రేట్. సరిగ్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయం వరకు కూడా విషస్ చెప్పని డిఎంకే అధినేత స్టాలిన్
సరిగ్గా ప్రమాణ స్వీకారం చేసిన మొన్నటి రోజు అదే సమయానికి విషెస్ చెబుతూ ఎప్పుడైతే గవర్నర్ దగ్గర బల నిరూపణ జరిగిందో వెంటనే స్టాలిన్ ట్విట్టర్ నుంచి విషెస్ మెసేజ్ రావడం జరిగింది. బట్ ఆ నేపథ్యంలోనూ మరి ఎందుకో విజయ్ మాత్రం వెళ్ళి స్టాలిన్ని కలిశారు. బట్ అది బాగుంది, చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంది, అలాగే ఉండాలి కూడా. రైట్, ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. అందరం దేని గురించి మాట్లాడుతున్నాం? విజయ్కి మద్దతు ఇస్తున్న మరో 5 పార్టీలు. సరే, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడా లేదా, ఆయనకి ఎదురవుతున్న సమస్యల గురించే మాట్లాడుతున్నాం. కానీ అందరికంటే బాధపడుతున్నది, అందరికంటే ఇక్కడ గాయపడింది ఎవరయ్యా అంటే డిఎంకే. ఎస్, మొన్నటిదాకా ఎన్నికల్లో కలిసి పోటీ చేసి డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిసి ముందుకు వెళ్ళి సరిగ్గా ఇంకొక పార్టీ రాగానే ఈ పార్టీకి చెప్పా పెట్టకుండా బాయ్ బాయ్ అని చెప్పేసేసి వెంటనే టీవీకేకి మద్దతు ఇవ్వడానికి పదే పదే కేసీ వేణుగోపాల్ గారు కానీ లేదంటే రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ చూపించిన చొరవ ఏదైతే ఉందో అది నిజంగా హ్యాండ్ ఇవ్వడం అంటారు. హ్యాండ్ ఇవ్వడం, అది రాజకీయాల్లో హ్యాండ్ ఇవ్వడం, అది కూడా కనీసం ఒక్క రోజు వ్యవధి కూడా లేకుండా. విజయ్కి అలా సీట్లు వచ్చాయో లేదో సరిగ్గా గంటలోనే ఈ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఒక రకంగా మేము రెడీగా ఉన్నాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది కాంగ్రెస్. దాంతో డిఎంకే మైండ్ బ్లాంక్ అయింది, ఎగ్జాక్ట్ గా షాక్ అవుతుంది. అరే, ఒక్క గంట ముందు వరకు కూడా మాతో ఉండి అందరం కలిసే ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటున్నాం, ఎవరికి మనకి ఎన్ని సీట్లు వచ్చినాయో లెక్కలు వేసుకుంటూ ఉన్నాం. ఈలోపుగానే నేను ఈ లెక్కలు చూసుకుంటూ ఉండగానే నా పక్కనున్న మనిషి పక్కకి వెళ్ళిపోయి ఫోన్ కొట్టి నేను మీతో కలుస్తాను అని చెప్పాడు అంటే నిజంగా ఇది రాజకీయ వెన్నుపోటు అనొచ్చేమో. ఖచ్చితంగా రాజకీయ వెన్నుపోటు ఇది. వెనక నుండే ఉండి పక్క నుండే ఉండి ఇన్నాళ్ల పాటు వాళ్ళతో నడిచి ఒక్క క్షణంలోనే ఒక గంటలోనే మారిన పరిస్థితి ఏదైతే ఉందో కాంగ్రెస్ మరి ఈ స్థాయిలో గతంలో అయితే ఇంత దారుణంగా ఎప్పుడు చేయలేదు. కానీ ఎందుకో తమిళనాడు విషయంలో అత్యంత దుర్భరంగా దారుణంగా చేసింది. ఉన్నాయి గతంలో దారుణాలు చాలానే ఉన్నాయి, బట్ ఇది అత్యంత దుర్భరంగా దారుణంగా ఉన్న వెన్నుపోటు అన్నమాట. జస్ట్ డిఎంకేకి వెన్నుపోటు పొడిచి 5 మంది ఎమ్మెల్యేలు మాకు వచ్చారు కాబట్టి, బీజేపీకి ఒక్కళ్లే వచ్చారు కాబట్టి మేము ఇమ్మీడియట్ గా దక్షిణాదిలో 4వ రాష్ట్రంగా మేము కూడా గవర్నమెంట్ లో ఉండాలి అన్న ఆశతో ఒక 2 మంత్రి పదవులు వచ్చాయి అంటే కనుక గవర్నమెంట్ మేమే అవుతాము అని వెంటనే వెన్నుపోటు పొడి చేసి విజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. ఇది అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి. అది అక్కడితో ఆగలేదు. సరే, 5గురు ఎమ్మెల్యేలే కదా ఇచ్చింది, 2 మంత్రి పదవుల కోసం వచ్చారేమో తెలియదు. కానీ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ పక్కనే కూర్చొని ఈ 5 సీట్ల కోసం ఆయన నిలబడిన విధానం చూస్తే నిజంగా దేశమంతా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తుంటే డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం రాహుల్ గాంధీనే చూస్తూ కూర్చొని ఉండొచ్చు. ఇక అంతకంటే వెన్నుపోటు ఉండదు కాబట్టి ఆయన ఎంత బాధపడ్డారో మరి స్టాలిన్ తెలియదు. ఇవన్నీ చూసి బాధపడ్డ స్టాలిన్ తన ఎజెండా మార్చుకున్నారు. మొత్తం తన ఆలోచన దృక్కోణాన్ని అంతటిని కూడా మార్చుకున్నారు. మొత్తం డిఎంకే విధానానికి, డిఎంకే పద్ధతికి, వీటన్నింటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది కాబట్టి కాంగ్రెస్ ని తాను కూడా వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయ్యారు. ఏ స్థాయిలో డిసైడ్ అయ్యారు అంటే ఏకంగా డిఎంకే అవసరమైతే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు నుంచి ఢిల్లీకి మధ్య జరుగుతున్న కీలకమైన చర్చలు. డిఎంకే ఎంపీలు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతాము అంటూ ఇస్తున్న సన్నని ఒక ఆఫర్. ఖచ్చితంగా ఇది మరికొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. డిఎంకే ఎన్డీఏలో కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే ఇప్పుడే సిఐఏ మీటింగ్ ఏదైతే ఉందో దానికి ఎన్డీఏ కూటమి పక్షాలు అలాగే ప్రతిపక్షాలు అందరూ కూడా మీటింగ్కి వెళ్ళిన సందర్భం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే మొన్న మోడీ గారు ఇక్కడికి రావడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంటే ఆయనతో మిత్రత్వం, ఆయనతో సాన్నిహిత్యం, ఆయనతో ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది అనేది ఏకంగా ఒక ప్రధాని తన కూటమి సభ్యుల ఇంటికి వెళ్ళి పలకరించి కుటుంబ సభ్యులతో గడిపారు అంటే ఇక ఇంతకంటే గొప్పగా ఇంకా ఏ నాయకుడు చూపించగలుగుతాడు? ఇంతకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమని, గ్రాటిట్యూడ్ని ఇంతకంటే గొప్పగా ఏ నాయకుడు చూపిస్తాడు? సరే, పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థతతో ఉన్నారు, ఆయన ఒక ఆపరేషన్ అయింది కాబట్టి ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళకపోతే బాగోదు. అలాగే ఇద్దరు కూడా ఆయనకి కావాలి, ఇద్దరు బలమైన మిత్రులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాత మిత్రులు,
వెళ్లారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో గడిపారు. అంటే ఇదంతా చూసిన డిఎంకే తన మనసు మార్చుకుంటుంది. మోడీ పట్ల, బీజేపీ పట్ల, ముఖ్యంగా డిఎంకే భావజాలం ఏదైతే ఉందో దానిని అంతటిని కూడా మార్చుకునే ప్రయత్నాలు, మారే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది రాజకీయ ఎజెండాలో భాగం కావచ్చు, లేదంటే ప్రధాని మోదీ గారి విధానాన్ని చూసైనా కావచ్చు. మొత్తంగా అయితే ఇప్పుడు ఎన్డీఏలో ఏఐడిఎంకే అండ్ డిఎంకే కూడా ఉండేలాంటి పరిస్థితులు ఉండడం మాత్రం చరిత్రలో ఇప్పటి వరకు, ఎన్డీఏ ఫామ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు జరగలేదు. ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా, అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా డిఎంకే పూర్తిగా ఇండియా కూటమిలోనే కొనసాగుతూ వస్తోంది. అవునా కాదా? రాహుల్ గాంధీ వాళ్ళు ఏ రాష్ట్రంలో ఓడిపోతున్నా, ఏం జరుగుతున్నా డిఎంకే నుంచి స్టాలిన్ ఇండియా కూటమిలో కొనసాగుతూ వస్తున్నాడు. ఐఎన్డిఐఏ, నాట్ ఇండియా, ఐఎన్డిఐఏ కూటమిలో కొనసాగుతూ వస్తున్నాడు స్టాలిన్. బట్ అలాంటి స్టాలిన్ ని వెన్నుపోటు పడవడం అంటే ఖచ్చితంగా తాను ఇప్పుడు కొత్తగా మారబోతున్నాడు స్టాలిన్. తాను అవసరమైతే బొట్టు పెట్టుకుంటాడో, కాషాయం కట్టుకుంటాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఎన్డీఏలోకి మారబోతున్నారు అనేది చాలా కీలకమైన సమాచారం ఢిల్లీ సర్కిల్స్ నుంచి. త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల రీషఫ్లింగ్ అనేది జరగబోతోంది. అంటే కొంతమందికి ఉద్వాసన పలకొచ్చు, కొంతమందిని కొత్తగా తీసుకోవచ్చు. సో కేంద్ర మంత్రుల పదవులు పెరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు సరైన సమయం అని భావించిన డిఎంకే ఇటు ఐఎన్డిఐఏ కూడా వెన్నుపోటు పొడిచింది. రాహుల్, సోనియా ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఇప్పుడు నేను మాత్రం ఎందుకు వీళ్ళకి వెన్నుపోటు పొడవకూడదు అనుకున్న స్టాలిన్, అలాగే కేంద్ర మంత్రులు, అదేదో సెంట్రల్లో కేంద్ర మంత్రులు వస్తే గనక మేము మీ వైపు వస్తాము. అలాగే ఇక్కడ విజయ్ కూడా ఖచ్చితంగా ఈ రోజు వచ్చి శాల్వా కప్పాడు. కానీ ఇక్కడ డిఎంకే చేసిన అరాచకాలు లేదంటే దేన్నో ఒకదాన్ని బయటకు తీయక తప్పడు. అలాగే రాష్ట్రంలో అధికారంలో లేకపోతే గౌరవం ఉండదు. కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉన్నా, అలాగే కేంద్ర మంత్రులుగా అక్కడ ఒక గౌరవాన్ని కొనసాగుతున్నా తమిళనాడులో ఒక రకంగా మేము కూడా ఒక పవర్ఫుల్ పర్సన్స్ అవుతాం ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ దాదాపు 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు డిఎంకేకి, అలాగే 10 మంది రాజ్యసభలో ఉన్నారు. సో మొత్తంగా 32 మంది ఎంపీల బలం డిఎంకేకి బలంగా ఉంది. నిజానికి ఇప్పుడు ఎన్డీఏలో కలిస్తే గనక టీడీపీ కంటే కూడా ముందు వరుసలోకి వచ్చేది ఈరోజు డిఎంకేనే అవుతుంది. నిజానికి మొన్న జరిగిన ఈ డీలిమిటేషన్ బిల్ 2026 కి భయంకరంగా అడ్డుకుంది అక్కడ టీఎంసీ, అలాగే ఇక్కడ డిఎంకే. కాబట్టి ఇప్పుడు డిఎంకే కనుక ఆమోదం తెలిపింది అంటే ఈ డీలిమిటేషన్ 2026 అనే బిల్లు ముందుకు వెళ్ళొచ్చు. అలాగే డిఎంకే లాంటి అతిపెద్ద పార్టీ, ముఖ్యంగా తమిళనాడు లాంటి చోట వీళ్లే కలిశారు అంటే గనక నేను ప్రతిసారి చెబుతూ ఉంటాను, ఆది శంకరాచార్యుల శైవానికి అలాగే రామానుజుడి వైష్ణవానికి నడయాడిన నేల తమిళనాడు. ఖచ్చితంగా ఒకవేళ డిఎంకే కలిస్తే గనక బీజేపీ తన అనుకున్న సిద్ధాంతాన్ని ఒక రకంగా తమిళనాడుకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే పరిస్థితులు, పరిణామాలు చాలా దగ్గరలో, చాలా త్వరలో ఉన్నాయి అనేది సుస్పష్టంగా చెప్పొచ్చు. ఇదే జరిగితే గనక ఎన్డీఏలో అత్యంత బలమైన పార్టీగా ఈరోజు డిఎంకే ఉంటుంది. కనీసం డిఎంకేతో సంప్రదింపులు కూడా జరపకుండా రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ తీసుకున్న ఈ వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా అతిపెద్ద బలమైన పార్టీని, అది కూడా దక్షిణాది నుంచి కోల్పోయినట్టుగా అయింది ఈ రోజు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలోకి వెళితే కేంద్ర మంత్రి పదవులు ఆశించవచ్చు డిఎంకే, అలాగే బలంగా అక్కడ నిలబడవచ్చు. విజయ్ ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో వీటన్నింటికి అంటే ప్రధాని వ్యవహరిస్తున్న విధానం, దేశంలో జరుగుతున్న అకృత్యాలు, జరుగుతున్న అన్యాయాలు, వీటన్నింటి నేపథ్యంలో ఒక అంటే పెరియార్ భావజాలమో ఇంకొక దేశ వ్యతిరేక భావజాలంగా మారుతున్న అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచన విధానాలు మారుతున్నాయి. దేశం వైపు ఆలోచించాలి అని మారుతున్నారు. అసలైన నిజాయితీ పరులు ఎవరు, వెన్నుపోటుదారులు ఎవరు అనేది గుర్తించగలుగుతున్నారు. ఇది వాస్తవం. ఇదే సరే డిఎంకే తమిళనాడు మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి. మరికొద్ది రోజులే, వెరీ షార్ట్ పీరియడ్ లోనే దీనికి సంబంధించిన విషయాలు బయటికి రాబోతున్నాయి. రైట్, ఇదిలా ఉంటే తెలంగాణకి ప్రధాని మోడీ రావడం, ఆయన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం, వాటిలన్నింటినీ కూడా ఓపెన్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు నివాసాలకు వెళ్లి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, ఆ తర్వాత సభ దగ్గరికి వెళ్ళడం, సభ దగ్గర కూడా ఆయన చాలా కోలాహలంగా మాట్లాడడం, దాంతో పాటు ఆయన రేవంత్ రెడ్డి మీద ఒక సటైర్ వేశారు, ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి మీద, వీలైతే వచ్చి నాతో కలువు అన్నారు.
చూస్తుంటే ఈ పరిణామాలలో కూడా ఏదో తేడా కొడుతుంది అనిపిస్తుంది. డిఎంకే లాంటి పార్టీయే ఎన్డీఏలో కలవడానికి వెళుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేపు బీజేపీ వైపు వెళ్ళినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్గా మొదలయ్యారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. అలాగే బడాబాయ్ అని చెప్పేసి ఆయన కూడా గతంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏకంగా మోడీని బడాబాయ్ అని కొనియాడిన రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా సాఫీగా ఆయన గవర్నమెంట్ వెళుతుంది అంటే కనుక అక్కడ ఢిల్లీలో పెద్దల హస్తం పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అంటుకుంటారు. ఈ నేపథ్యంలో సరే అక్కడ ఆయన చాలా చమత్కరించడం ఇదంతా ఒక ఎత్తు. దీంతో పాటు ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులకి ఆయన క్లాస్ స్పీకర్, మీరు ఇలాగే ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి అని తెలంగాణ బీజేపీ నాయకులకి హెచ్చరించారు మోడీ. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గతంలోని కాంగ్రెస్ లాగా తయారైంది కాబట్టి ఒకరి మీద ఒకరు కుర్చీ ఒకరు లాక్కోవడానికి కొత్త కొత్త వ్యక్తులు వచ్చిన తర్వాత ఇదంతా కూడా కలగా పొలగం అయిపోయి తన లక్ష్యాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు వదులుకున్న పరిస్థితి ఉంది. బట్ ఇలాంటి బీజేపీ అంటే ఒకప్పటి కాంగ్రెస్ అంటే వీళ్ళ కుర్చీ వాళ్ళు వాళ్ళ కుర్చీ వాళ్ళు, నాకు కుర్చీ లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళ కుర్చీ ఉండకూడదు అనేలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అలాగే ఈ పార్టీతో కలవాలని ఒకరు, ఆ పార్టీతో కలవాలని ఒకరు, ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు ప్యూర్ బీజేపీ ఎవరు అనేది ఎంచుకోవడం ఒక రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల వల్ల కూడా కాని పరిస్థితి నెలకొంది. పదవులైతే అందరూ తీసుకున్నారు, అన్ని రకాలుగా అనుభవిస్తున్నారు. కానీ పార్టీకి వచ్చే వరకు మాత్రం ఎవరెవరు పనిచేస్తున్నారో అర్థం కాని అయోమయంలో ఉంది పరిస్థితి. సో ఇది ఒకవైపు పార్టీ, ఒకవైపు గవర్నమెంట్ పరంగా, అలాగే ఒక కూటమి మెంబర్గా ఒక ఎన్డీఏ పెద్దగా ఇలా అందరినీ కలిసి ఒక రకంగా ఆయన వెళ్లారు. ఈ వెళుతూ ఉన్న క్రమంలో ఆయన ఫ్లైట్ ఎక్కే సమయానికి ఆ రన్వే మీద తనికెల భరణి గారు, మన తనికెల భరణి గారు ఆయన అక్కడ కలిశారు. నిజంగానే తనికెల భరణి గారిని చూస్తే ఆయన మాటలు వింటే ఒక మనసున్న కవి, ఒక మనసున్న మనిషిలాగా కనబడతారు. తనికెల భరణి గారు ఒక ట్వీట్ చేశారు ఈ రోజు. నిజానికి అది చాలా హత్తుకునేలాగా ఉంది. ఒక ప్రధాని మోడీని ఇలా స్పృశించినప్పుడు, తాకినప్పుడు ఒక రాముడిని చూసినట్టు, ఒక కృష్ణుడిని చూసినట్టు అనిపించింది. అంత భావోద్వేగంగా అనిపించింది. ఆయన 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 ముఖంలో ఆ తేజస్సు ఉంది. నేను చాలా సంతోషంగా, ఇది నా జన్మ ధన్యమైంది అన్నట్టు మన తనికెల భరణి గారు పెట్టిన ట్వీట్ ఏవైతే ఉందో అది ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రైట్, ఈ విషయం కూడా చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. సో మొత్తంగా ప్రధాని పర్యటన తెలంగాణలో అనేక రకాల ఆసక్తులు పరిణామాల మధ్య జరిగింది. ఇది కాస్త దక్షిణాదిలో ఉన్న డిఎంకేను కూడా ఆకర్షించింది. మొత్తానికి రేపు డిఎంకే ఒక బలమైన పార్టీగా ఎన్డీఏకి మారబోతుందా చూద్దాం. మగధా న్యూస్ చెప్పింది. ఇది ఎంతవరకు ఇలా ముందుకు వెళుతుంది, ఏం జరగబోతుంది అనే అప్డేట్స్ని కూడా మళ్ళీ మనమే కంటిన్యూ చేద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.